అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఒక చిన్న డౌటు, గుడ్డు ముందా కోడి ముందా ఫ్రెండ్స్? అది ఎందుకు అడుగుతున్నానంటే, నానమ్మ అడిగింది గుడ్డు ముందా కోడి ముందా అని. నాకు అస్సలు అర్థం కావడం లేదు. గుడ్డు ముందని చెప్దామా, కోడి లేనిది గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ గుడ్లే గొప్ప అందామంటే ఆ కోడి పిల్లలు చేస్తేనే కోడి అవుతుంది. ఎటు తేల్చుకోలేకపోతున్నాను, పిచ్చ కన్ఫ్యూషన్లో ఉంది. అలాగే ఆలోచించుతూ మా అత్తని అడిగాను, అత్త గుడ్డు ముందా కోడి ముందా అని. మా అత్త నవ్వి, ఎవరు అడిగారు అంటే, నానమ్మ అడిగింది అని చెప్పాను. మా అత్తయ్య అంది, మగవారు గొప్పరా ఆడవాళ్ళు గొప్ప అంటే ఎవరికి వారే గొప్పలు, కానీ ఇరుగురు లేకపోతే సృష్టి లేదు అంటూ, గుడ్డు ఉంటేనే కోడి, కోడి ఉన్నప్పుడే గుడ్లు, ఇవి రెండు సృష్టి ధర్మము, ఇలాంటి పజిల్స్కు సమాధానం దొరకదు అని చెప్పింది. ఓ ఇలాగా బాబోయ్ అనుకొని ఇంకా కోడిగుడ్ల కూర స్టార్ట్ చేశాను. ఫస్ట్ గుడ్లు బాగా కడుక్కొని పొయ్యి పెట్టేశానా. తర్వాత ఒక్క మంట ఉడికాక సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ ఎందుకు వేసానంటే, నెర్రలు కొడతాయి కదా గుడ్లు, ఆ నెర్రలో మనం సాల్ట్ వేసామంటే గుడ్డు నోట్లో పెట్టుకోగానే చప్పగా ఉండకోకుండా బాగుంటుంది టేస్ట్గా. అందుకే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి నిలువుగా కోసేసి దాంట్లోనే టమోటాకాయ వేస్తాను. టమోటా కొంచెం మగ్గాక పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి అన్నీ కలుపుకున్న తర్వాత, ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరి, ఎల్లుల్లిపాయ, కొంచెం వచ్చేసి పచ్చిమిరకాయ కూడా యాడ్ చేస్తాను దాంట్లో. ఎందుకంటే అలా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం పెరిగేసి మొత్తగా పేస్ట్ పెట్టాను. ఆ పేస్ట్ వేసేసాక చిక్కగా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర. మరీ చెప్తున్నాను, కొంచెం అల్లం ముక్క, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు వేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ వేసాను. ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి మంచిగా కలబెట్టి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా బీరకాయలో ఉన్న వాటర్ అంతా తేలాక తగినన్ని నీళ్లు పోసుకొని కలబెట్టేసి మూత పెట్టేశాను. ఇప్పుడు గుడ్లకు ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఈ పులుసు బాగా గుడ్లలోకి వెళ్ళిపోయిందంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక మంట మంచిగా ఉడికాక ఇప్పుడు కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి. విలేజ్లో ఇలా చేస్తామండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది, అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకి కదండి, జొన్న రొట్టెలేక కానీ, చపాతీలేకైనా, రైస్ లేకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కూర ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి గ్యాస్ కట్టి